Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో జనవరి సెషన్ జేఈ మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు 2 షిఫ్ట్లు అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయన్నమాట. ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మార్నింగ్ ఎలా ఉన్నాయి, ఈవినింగ్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. చూడబోయే ముందు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా చాలా తక్కువ శాంపిల్స్తోని కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇచ్చేటువంటి కాబట్టి యాజ్ టీజ్గా ఇలా ఉంటుందని మాత్రమే అనుకోవద్దు. అదేవిధంగా మీకు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ కానీ హార్డ్ వచ్చినా ఈజీ వచ్చినా అది మీరు కంపేర్ చేసుకోవద్దు. అది ఆ రోజు రాసినటువంటి స్టూడెంట్స్ ఆధారంగా మీకు పర్సంటైల్ అనేది నార్మలైజేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఒక సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి రివ్యూ ఇస్తూ ఉంటారు కదా, అలాంటి మాత్రమే అనుకోండి. దీని గురించి ఎక్కువ సీరియస్ తీసుకోకండి. ఎప్పుడైతే మీ రిజల్ట్ వస్తుందో ఫైనల్గా అది మాత్రమే ఫైనల్ అనమాట. ఇది ఏంటంటే జస్ట్ ప్రిడిక్షన్ అనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఏ విధంగా కాదు. అందుకని మిమ్మల్ని కంగారు పెట్టకూడదని చెప్పేసి కొంత టైం తీసుకొని నేను ఎవ్రీడే నైట్కి ఈ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను అనమాట. ఇక మనం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకి కొంత ఈ పేపర్ ప్యాటర్న్ అయితే 2025 ఏప్రిల్ సెషన్లో ఎలా అయితే ఉన్నాయో అలా అయితే వెళ్తా ఉందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు మనకి కెమిస్ట్రీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ కింద చూసేవాళ్ళు అనమాట. ఎక్కువ ఫిజిక్స్ని, మ్యాథమెటిక్స్ని తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, కెమిస్ట్రీ అనేది మాత్రము కొంత స్టూడెంట్స్ని కొంత క్యాలిక్యులేటివ్ పార్ట్ ఇచ్చి అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి 2 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చే విధంగా పిల్లగాళ్ళని కొంత కన్ఫ్యూజ్ చేస్తూ కెమిస్ట్రీ వెళ్ళింది కాబట్టి ఈరోజు మార్నింగ్, ఈవినింగ్ కెమిస్ట్రీ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఫిజిక్స్ అయితే ఈజీ టు మోడరేట్ ఉంది మార్నింగ్. మ్యాథమెటిక్స్ అయితే చేయొచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది సార్ అని చెప్పేసి కూడా పిల్లలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఓవరాల్గా మార్నింగ్ షిఫ్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే మోడరేట్ టు స్లైట్లీ టఫ్ అని చెప్పుకోవచ్చు, మ్యాక్సిమం మోడరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు 99.9% రావాలన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 235 to 240, 99.7కి అయితే 210 to 240, 99.5కి అయితే 190 to 200, 99కి అయితే మీకు 176 to 180, అదేవిధంగా మీకు 98%కి అయితే 150 to 163, 96%కి అయితే 136 నుంచి 140 మార్క్స్ కనుక మీకు వస్తున్నట్లయితే మీకు 96% వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈసారి మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంత మనం 93 దగ్గర కానీ 94 దగ్గర కానీ మ్యాక్సిమం ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 170 నుంచి 121 ఒక 2-3 మార్కులు ఎక్కువ వేసుకుందాం. 120 నుంచి 125 వరకు మధ్యలో ఉన్నట్లయితే మనం షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్. అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ కనుక గురించి మాట్లాడినట్లయితే మార్నింగ్తో పోల్చినట్లయితే ఈవినింగ్ కొంచెం ఫిజిక్స్ ఓకే ఈజీగానే ఉందని చెప్పారు. ఇది ఇంకా కొంత ఇబ్బంది అయితే బాగా పెట్టిందని చెప్పేసి కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి పిల్లలు మనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. మార్నింగ్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఉండే విధంగా కొంత పిల్లగాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్లయితే ఇక్కడ క్యాలిక్యులేటివ్ పార్ట్ ఓకే ఇనార్గానిక్ నుంచి ఈ సంవత్సరం అంటే ఈరోజు రేపు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, బట్ ఈరోజు కొంచెం ఇనార్గానిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టుగా పిల్లలు ఇచ్చారన్నమాట. మనం మ్యాథమెటిక్స్ అనేది కూడా తీసుకున్నట్లయితే మోడరేట్ టఫ్ వెళ్ళిపోయింది. సేమ్ టైం అనేది కన్జ్యూమ్ తీసుకుంటూ ఉంటుంది. ఇది మ్యాథ్స్లో అయితే కామన్ అండి. మ్యాథ్స్ ఎప్పుడు కూడా మీకు ఈజీ రాదు, మోడరేట్ టు లెంతీనే ఉంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కొంత ఈ సంవత్సరం మాత్రం మనం కెమిస్ట్రీ అనేది కొంత స్టూడెంట్స్ని ట్రికీ క్వశ్చన్స్ అనమాట చేయగలుగుతారు. మ్యాథ్స్ కూడా పిల్లలు చేయగలుగుతారు, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా చాలా తక్కువ మంది కూడా మ్యాక్సిమం 14-15 క్వశ్చన్సే మేము మాట్లాడిన వాళ్ళు అనమాట. అన్ని క్వశ్చన్సే మేము ట్రై చేసేది సార్ అని చెప్పారు అనమాట. వీళ్ళ గురించి మనం తీసుకున్నట్లయితే వీళ్ళ షిఫ్ట్లో మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా ఎక్స్పెక్టెడ్ అని మీరు గమనించాలి. ఇలానే ఉంటుందో అనుకోవద్దు మీరు. 99.9%కి 230 to 240, 99.7%కి 205 to 210, 99.5%కి 180 to 193, 99%కి 170 నుంచి 172, 98% అయితే మనకి 148 నుంచి 115 మార్క్స్ ఉండాలి. 97కి అయితే మీకు 135 నుంచి 139 అనమాట. 95%కి అయితే 150 నుంచి 118. అదేవిధంగా మనం అనుకున్నటువంటి ఏదైతే కట్ ఆఫ్ అయితే ఉందో 94% ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనుకుంటున్నాం కదా, దానికి మీకు 108 నుంచి 110 మార్క్స్ ఉన్నట్లయితే కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉన్నటువంటి పేపర్స్ యొక్క విశ్లేషణ అనమాట. బట్ వీటన్నిటిని ఏంటంటే జస్ట్ స్టూడెంట్ తప్ప మళ్ళీ కొత్తగా ఏదో ట్రై చేద్దాం, ప్రిపేర్ అవుదాం అనుకోకండి. సో ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా పేపర్ ఎలా ఉంది ఏందని చూసుకుంటూ అంటే మీరు ముందుగా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఈజీ క్వశ్చన్స్ ముందు కంప్లీట్ చేసి
టఫ్ క్వెషన్స్ లాస్ట్‌లో పెట్టండి. ఎందుకంటే టైమ్ టేకింగ్ క్వెషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, కొంత ఏది తొందరగా అయితది అనేటువంటి క్వెషన్‌లు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే కొంత లెంథీ క్వెషన్స్ జోలికి వెళ్తే మీరు మంచిదనమాట. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఎగ్జామ్ గురించి రేపు నైట్ డిస్కస్ చేద్దాం. మన గైడెన్స్ గనక కావాలనుకున్నట్లయితే జేఈఈ మెయిన్సే కాకుండా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మరి వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టి సో మన అండర్ డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్‌లో మెంటర్‌షిప్ ద్వారా మీ యొక్క ఇంజినీరింగ్ జర్నీ అయితే ఉందో కౌన్సెలింగ్ జర్నీ స్మూత్‌గా చేసుకోవచ్చనమాట. వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.